టీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేర్ల ఆందోళన, తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పట్టు. ఘనంగా సింగారెడ్డి సతీష్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. జనగణన ప్రక్రియకు సిద్ధంగా ఉండాలన్న కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. అనంతాభివృద్ధికి కృషి చేయాలన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సర్వే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడపలో నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్వే సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసి అనంతరం అదనపు కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు. 6 సంవత్సరాల క్రితం నియమితమైన తమకు ఇతర సచివాలయ సిబ్బందికి అమలు చేస్తున్న పే స్కేల్ ను అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేయింబగుళ్లు పొలాల్లో పనిచేస్తూ ప్రాణాలకు ముప్పు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ సమస్యలపై నిరసన తెలిపిన నేపథ్యంలో సర్వేయర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. వెంటనే ఆ సస్పెన్షన్ ని వెనక్కి తీసుకొని సర్వేల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు మనోజ్ కుమార్ అండి. విలేజ్ సర్వేల సంఘ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మేము ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నామో, మా బేసిక్ పే 25,250గా ఫిక్స్ చేశారండి. ఆ బేసిక్ పేని నెక్స్ట్ మాకు వచ్చేటువంటి జూన్లో సేమ్ యాజ్ పేరోల్ ప్రకారము 25,250 రూపాయలు వస్తుంది. సో దాన్నే వీళ్ళు ఒక ప్రమోషన్గా చూపించేసి అదే బేసిక్ని ఇస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అన్యాయము. సిసిఆర్ రూల్స్ ప్రకారం ఒక ప్రమోషన్ ఇచ్చిన తర్వాత 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలండి. 2 ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా అదే బేసిక్ పే ఏదైతే నెక్స్ట్ 3 నెలల్లో వస్తుందో ఆ బేసిక్ పేన ఫైనల్ చేస్తూ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయము. మేము ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పొలాల మీద తిరుగుతూ ఉన్నాం, రైతులతో తిరుగుతూ ఉన్నాము, పాము కాట్లకు గురవుతున్నాము అని చెప్పేసి మహిళా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ కూడా పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నాం సార్. ఏదైతే మిగతా సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చినట్లే మాకు కూడా సేమ్ బేసిక్ పే ఇవ్వండి అని అడగడం జరిగింది. సో దీని కమిటీ కన్సిడర్ చేయకుండా మీ మొహాలకి ఇదే ఎక్కువ అన్నట్లు 25,250 రూపాయలనే ఫైనల్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మా మీద కక్ష సాధింపు చర్యలతో గౌరవ కడప జిల్లా డిఎస్ఎల్ఓ గారు జిల్లా అధ్యక్ష కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద ఎంత మాత్రం మేము వెనక్కి తగ్గము. ఖచ్చితంగా హంగర్ స్ట్రైక్ కూడా మేము రెడీ అయ్యాము. మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మా సర్వేయర్లందరికీ న్యాయం చేయాలి. మేము సచివాలయంలో ప్రతి ఒక్కరితో పాటు మేము కూడా వర్క్ చేస్తున్నాం. సమానంగా ఉన్న స్టాఫ్తో పాటు అందరికంటే కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎండలో తిరుగుతున్నాం, మొత్తం అంతా తిరుగుతున్నాం. కానీ మాకు బేసిక్ పే ఐటీ క్వాలిఫికేషన్తో ఇచ్చారు. మేము ప్రెజెంట్ మేము టెక్నికల్గా చేసిన వర్క్ దాన్ని బేస్ చేసుకొని బేసిక్ పే అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లేదు. మేము చదువుకున్న చదువుకి, మేము చేసే వర్క్కి దానికి చూసి మేము అడుగుతున్నాం. ప్రెజెంట్ మేము చేసే వర్క్లు మేము అమ్మాయిలకు చెప్పుకోకూడదు. ఎండలో తిరిగి చాలా మంది అమ్మాయిలకి అబార్షన్ కూడా అయింది. మేము దానికి లీవ్ అడిగాను కూడా చాలా మందికి అబార్షన్ అయిందని కూడా లీవ్ ఇవ్వలేదు. ఎందుకంటే రీసర్వే అయిపోవాలి టార్గెట్ అనేది పెట్టేసి ఒక 6 మంత్స్ అనేది మేము టార్గెట్ మామూలుగా 6 అవర్స్ వర్క్ చేయాల్సింది మేము అట్లీస్ట్ 10 అవర్స్ 16 అవర్స్ కూడా నైట్ కూడా కూర్చొని డిఎల్ఆర్ నిద్రలు మానుకొని డిఎల్ఆర్లు అన్ని కరెక్ట్గా చేసి మేము నైట్ అవుట్ చేసి మొత్తం అంతా చేసి మేము ప్రోగ్రెస్ అనేది తీసుకొని వచ్చి మేము రీసర్వే అనేది కంప్లీట్ చేస్తే లాస్ట్కి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇట్లా చేయాలి, మా సర్వీస్ మ్యాటర్స్ మాకు క్లియర్ చేయండి అని అడుగుతున్నా కూడా మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము చదువుకున్న చదువుకి, మేము చేసే ఉద్యోగానికి మా టెక్నికల్ చూసి దానికి అడుగుతున్నాం తప్ప మేము పక్కన స్టాఫ్కి లేనిది మేము అడగట్లేదు. వాళ్ళకి ఏముంది సేమ్ అదే మాకు ఇమ్మంటున్నాం. ఇప్పుడు మేము మాకు విఆర్ఓస్కి సేమ్ క్వాలిఫికేషన్తో తీసుకున్నారు, సేమ్ ఎగ్జామ్ రాసాము. బట్ వాళ్ళకి ప్రమోషన్ క్యాడర్ అనేది ఇచ్చారు. ఫస్ట్ విఆర్ఓ అయిపోయినాక ఏసీ సీనియర్ అసిస్టెంట్ అట్లా ఇస్తామంటున్నారు. మేము అదే క్యాడర్తో వచ్చిన వాళ్ళం, మాకు కూడా సేమ్ ఇవ్వండి. మాకు సేమ్ క్యాడర్ సేమ్ అదే జాబ్ చేస్తున్నాం. మేము కూడా మేము ఫీల్డ్కి వెళ్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు, సేమ్ అదే క్యాడర్ అంటే అది కూడా ఇవ్వమంటున్నారు. సరే మేము మిగతా స్టాఫ్ సచివాలయం స్టాఫ్తో సమానంగా వాళ్ళకి బేసిక్ పే ఎంతో ఉందో 30,000 సేమ్ అదే మాకు ఇవ్వండి అన్నాం. వాళ్ళ క్వాలిఫికేషన్ మాకుంది. మేము బీటెక్ చదివాం, సివిల్ చదివాం, ఇంకా అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని మేము టెక్నికల్గానే చేస్తున్నాము. అన్ని వర్క్ కూడా ఫీల్డ్ మీదకి మార్నింగ్ 9కి అందరు 10కి వెళ్తున్నాం. మేము 8:30, 8కి వెళ్ళి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా లేకుండా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ డిఎల్ఆర్ అంతా చేసి
సిస్టమ్ చేసి విజువలైజేషన్ అంతా చేసి మేము ఎప్పుడో 7కి 8కి ఇంటికి వెళ్ళి మేము చేస్తున్నాం వర్క్ అంతా. వాళ్ళ మాకు అంతా వర్క్ చేస్తూనే మేము అడిగేది బేసిక్ పే 30,000 బేసిక్ పే ఒకటి, అండ్ మా ప్రమోషన్ ఛానల్ అనేది చూపిమని అడుగుతాం. మేము వేరే కొత్తగా కాదు, మా ప్రమోషన్ ఛానల్ అయితే ఏది ఉందో అది చూపిమని అడుగుతున్నాం. ఏది మేము ఉన్న 10,000 మందిలో 6,000 మందికి ఒక ప్రమోషన్ ఛానల్ అని చూపించి వాళ్ళకు ఒక పే స్కేల్ అనేది పెడితే మాకు కొంచెం మేము వర్క్ చేయాలి, మేము చేసి మేము కూడా కొంచెం వస్తుందని మాకు సాటిస్ఫాక్షన్ అని వస్తుంది, వర్క్ సాటిస్ఫాక్షన్. ఎంతసేపు గ్రౌండ్ మీదకి వెళ్ళేసి చేసి అదే సేమ్ బేసిక్తో మేము ఎన్ని రోజులు చేయాలి సేమ్ వర్క్. అందరితో పాటు మేము చేస్తున్నాం, అందరితో పాటు మాకు బేసిక్ ఇవ్వము, అందరితో పాటు ఎగ్జామ్ రాసాం, అందరితో పాటు వచ్చాం, అందరితో పాటు క్వాలిఫికేషన్ ఉంది, అందరితో పాటు అదే సేమ్ అడుగుతున్నాం. మేము కొత్తది అడగట్లేదు, ఎక్కువ అడగట్లేదు, సేమ్ అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే మొత్తం సచివాలయంలో పనిచేసేటువంటి గ్రామ సర్వేలంతా ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ మేమేమంటున్నామంటే లాస్ట్ మంత్ జనవరి 30వ తేదీన మేము గౌరవనీయులటువంటి రెవెన్యూ మినిస్టర్ గారిని అయితే మీట్ అయ్యామండి. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏదో ఒకటి న్యాయం చేసేలాగా మీరు నాకు కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి అని అడిగి ఉన్నారు. మేము వాళ్ళకు టైం ఇచ్చామండి. వాళ్ళు కూడా ఓకే ఇచ్చేసారు. కానీ సచివాలయంలో పనిచేసే రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోల్చుకుంటే బేసిక్ పే ఏదైతే ఉందో మాకు మాత్రం జూన్కి వచ్చే ఇంక్రిమెంట్కి ఏదైతే మాకు వస్తుందో అదే మాకు గ్రేడ్ 1కి ఇచ్చేసారన్నమాట. అంటే మాకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి మాకు 2 ఇంక్రిమెంట్స్ రావాలి మామూలుగా. ఈ తోటి ఇంక్రిమెంట్స్ లేకుండా ఇచ్చారు. దానివల్ల మాకు ఎటువంటి యూజ్ లేదండి. ఇప్పుడే ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోయే 30 ఏళ్లలో 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు మేమైతే లాస్ అవుతున్నామండి. దయచేసి మేమైతే ప్రభుత్వానికి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. మీరు మా డిమాండ్స్ని మీరు ఇప్పుడే పరిశీలించండి. ఇప్పుడే నేను మా వాళ్ళందరినీ పంపించేసి రీసర్వే కావాలంటే మళ్ళీ మీకు స్టార్ట్ చేపిస్తామండి. దాని గురించి అయితే మీకేమి ఇబ్బంది లేదు. మేమేంటంటే మా 30 ఏళ్ళ బతుకు బాగుపడుతుందని ఒక చిన్న ఆశతో ముందుకు వచ్చామండి. దానికి వీళ్ళు ఇచ్చిన అధికారులు ఇచ్చిన మాకు బహుమతి ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, మేమేమంటున్నామంటే బాగుపడితే మా వల్ల 400 బతుకులను బాగుపడాలా, లేదా మేము ముగ్గురు పోవాలా. ఒకటి చేస్తే మొత్తం అందరినీ చేయమని చెప్పండి, జిల్లాలో ఉండే వాళ్ళందరినీ, లేదా మొత్తం అందరికీ బేసిక్ పేయమని చెప్పండి. ఒక్కసారి అండి ప్రభుత్వ పెద్దలు దయచేసి మా మీద కొద్దిగా జాలి దయ చూపించి సచివాలయంలో పనిచేసే మిగతా వాళ్ళతో పాటు మాకు కూడా మా బేసిక్ పే మాకు వర్తింపజేసి మాకు న్యాయం జరిగేలాగా కొద్దిగా మీరు కొద్దిగా టైం సెట్ అవుతుందండి. మీకు ఏం లేదు, మీ వల్ల 9,200 మంది కుటుంబాలు ఉన్నాయండి. మీ పెట్టే ఒక సంతకం వల్ల మీరు కొద్దిగా ఆలోచించి పెట్టండి సార్, అంతే. నా పేరు అన్నూరు హరినాథ్ రెడ్డి అండి. నేను కడప జిల్లాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి నాకు ఇద్దరికి సస్పెన్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, మేము ఇలాంటి వాటికంటే మేము ఏమి ఇది కావండి. బాగుపడితే అందరూ బాగుపడాలా, లేదంటే అందరం పోవాలా. నేను కడప డిస్టిక్ సంబంధించి 4 డివిజన్స్ సంబంధించి బద్వేలు, కడప, జమ్మలమడుగు, పులివెందుల డివిజన్ సంబంధించి 4 డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నాము. వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గము, సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు ఉన్నారు. విలేజ్ సర్వీస్ సంబంధించి ఇప్పుడు మొత్తం కడప జిల్లా సంబంధించి ఉమ్మడి కడప జిల్లా కాకుండా మామూలు మన కడప జిల్లా 434 మంది సర్వేయర్లు ఉన్నాం. మొత్తం ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్తున్నాం. 35 ఎకరాలు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9 గంటలకే ఫోటోలు పెట్టడము. నెక్స్ట్ విపరీతంగా రోజు 35 ఎకరాలు కొలవమంటున్నారు. రైతులు కొంతమంది రారు ఫీల్డ్ పైకి. ప్లస్ సందర్భాలు ఆదివారం పూట కూడా ఒకసారి తక్కువ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మిగతా రోజు కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాము. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నది. ఒక పక్క పీజీఆర్ఆర్ అర్జీలు వస్తున్నాయి, అప్లైన్ పిటిషన్లు, సబ్ డివిజన్లు అనేది ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఆ అర్జీలు కూడా ఎక్కువ రావడము ఒక పక్క మండలంలో. నెక్స్ట్ వచ్చి ఒక పక్క ఇవి రీసర్వే మార్నింగ్ 9 నుంచి 35 ఎకరాల ప్రోగ్రెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. టైం లైన్స్ ఇస్తున్నారు, ఎక్సెల్ ఇస్తున్నారు. ప్లస్ ఈ రోజు 35 ఎకరాలు అంటే టైం లైన్స్ ఒక విలేజ్కు, చిన్న విలేజ్కి ఎక్స్టెండ్ 1000 ఎకరాలకు, ఎక్కువ 10,000 ఎకరాలు ఉండే విలేజ్ కూడా సేమ్ టైం లైన్స్ 6 నెలలు మాత్రమే ఇస్తున్నారు. ఈ 6 నెలల్లో కూడా 2 నెలలు కొలవమంటున్నారు అంత భూమిని. నెక్స్ట్ వచ్చి మిగతా ఇప్పుడు ఆన్లైన్ చేయమంటున్నారు. లాస్ట్లో పాస్బుక్ చేసడానికి కోసం 1 నెల వాళ్ళే సమయం ఇవ్వకుండా సర్వేయర్లకు, అది కూడా ఫైనల్ ఆర్వార్ అని, అది కూడా వాళ్ళే 6 నెలల్లోనే కుదించడం జరుగుతుంది. దీనివల్ల ఈ టార్గెట్ రీచ్ అయ్యి మేము రాత్రి పగులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. విపరీతంగా ప్రెషర్ ఉన్నది. ఇంకోటి విషయం ఏంటంటే సచివాలయంలో పనిచేసే స్వర్ణవార్డు సచివాలయంలోనే మా ఉద్యోగస్తులందరిలో ఎక్కువ పని ఒత్తిడి ఉండేది మా విలేజ్ సర్వీస్ మాత్రమే.
ఒక పేగా యూఎఫ్ఎస్ సర్వేలు మీరు రావడం లేదని సెక్రటరీ గారు, ఎండిఓ గారు, డిడిఓ గారు ఫోన్ చేయడము, ఒక పక్క ఇతర సర్వేలు ఉన్నాయని దేశ స్టాఫ్ సంబంధించిన ఇతర సిబ్బంది నుంచి మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రీసర్వేలో మేము ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా 2026 కంప్లీట్ చేయమంటున్నారు. 2026కు మొత్తం ఇప్పుడు 18,000 గ్రామాలు ఉంటే 60% మాత్రమే అయిపోయినవి. ఈ మిగిలిన 40% విలేజెస్ రాయలసీమ జిల్లాలోనే 60% పెండెన్స్ ఉన్నది. ఎక్కువ రాయలసీమ జిల్లాలో పెండెన్స్ ఉన్నది. సర్వేలు చాలా తక్కువగా ఉన్నారు. కోనసీమ, గుంటూరు, ఈ పక్క ఉత్తరాంధ్రలో ఎక్కువ భూమి కొలవడం జరిగింది. ఇక్కడ తక్కువ షార్టేజ్ ఉన్న సర్వేలు ఉన్నారు. ప్లస్ ఇక్కడ భూమి ఎక్కువ ఉన్నది. విపరీతమైన పని ఒత్తిడి చేస్తున్నారు. ఇంకో విషయం అంటే యూఎఫ్ఎఫ్ సర్వే అని, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని సర్వేలకు మాకు క్లస్టర్ కేటాయించడం జరిగింది. వాటిలో మాకు 110 ఇల్లులు, 105 ఇల్లులు, ఒక క్లస్టర్ పెన్షన్స్ వారిగా నెల ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తప్ప మిగతాది ఏ పని చేయొద్దని కలెక్టర్ గారు త్రూ కమిషనర్ గారి దిగింది ఆర్డర్ వచ్చింది. కానీ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్ కలెక్టర్ గారు ఆఫీస్ నోట్ పెట్టి ఆఫీస్లో ఫైల్ చేసినా కానీ అది ఇంప్లిమెంట్ కావడం గ్రౌండ్ లెవెల్లో ఎండిఓ గారు, డిడిఓ గారు పట్టించుకోకపోవడం వల్ల మాకు జీతపత్యాలు ఆపడము, మమ్మల్ని బెదిరింపులు గురి చేయడము, ఒక పక్క యూఎఫ్ఎస్ సర్వే చేయమంటారు, సచివాలయం సర్వే చేయమంటారు, రీసర్వే చేయమంటారు. ఇవన్నీ చేయలేక పని ఒత్తిడి గురవుతుంది. మాకు మిగతా సిబ్బంది వల్ల 30,000 రూపాయల స్కేల్ కేటాయించి మాకు అవసరమైన ప్రింటర్లు, అవసరమైన పేపర్లు, సామాగ్రి, టీఏ, డిఏ ఇవన్నీ మాకు కేటాయించి మాకు సర్వేలకు కనీసమైన అవసరాలైనటువంటి డిహైడ్రేషన్ కూడా గురవుతున్నాం. పొలాలు కొలవలేక పాము కాటుకు గురవుతున్నాం. యాక్సిడెంట్లలో 5-6 మంది సర్వేర్లు ఇంక్లూడింగ్ మండల సర్వేర్లతో సహా చనిపోవడం జరిగింది. నిన్ననే మా మండలంలో వేరే మా తోటి సాగర్ ఉద్యోగస్తునికి సర్వేర్ గారికి కన్ను దగ్గర ఎముక ఇరిగి మేమందరం పరామర్శించడం జరిగింది. రాత్రిపూట కింద పడి చాలా ఇబ్బంది పడి అసలు అతన్ని చుట్టుపక్కల ఎవరు ఆదుకునే రక్తస్రావం జరిగింది. అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంటే మేమందరం పోయి హాస్పిటల్కి సంఘీవం తెలిపినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మన్నించి తగిన సమయం కేటాయించి విలేజెస్కు మా యొక్క అవసరాలను టీఏ, డిఏ జీతపత్యాలు కేటాయించి 2027 అని చెప్పారు. రీసర్వే 2026కి కుదించారు మళ్ళా. సో మా యొక్క చిన్న ఉద్యోగస్తులము మేము కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేసుకుంటున్నాము, నిరసన తెలుపుకుంటున్నాము. అధికారులు కూడా తెలపడం జరిగింది. స్టేట్ వైడ్ మొత్తం 26 జిల్లాలలో కార్యవర్గం మేరకు మేము ఈరోజు శాంతియుతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఎటువంటి మేము విఘాతం కానీ ఇంకోటి ఏం చేయడం లేదు. ఈ రోజు ఉన్న సమాచారం ఏంటంటే ప్రజెంట్ మా యొక్క ఈ జిల్లా కడప జిల్లా సంబంధించి వైస్ ప్రెసిడెంట్కు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మేమందరం దీన్ని విలేజ్ సర్వేస్ కడప జిల్లా సంబంధించిన గ్రామ సర్వేల నుంచి మేమందరం ఖండిస్తున్నాం. ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకొని మాకు సర్వేలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము అహర్నిశలు కష్టపడి మొత్తం 60% మేము గ్రామాలు పూర్తి చేసినాం. మిగిలిన 40% కూడా గ్రామాలు పూర్తి చేస్తాం. మీ యొక్క అనుకూల లక్ష్యాన్ని ప్రభుత్వం వారు కానీ మన యొక్క జిల్లా సంబంధించిన అధికారులు కానీ మా ఉన్నతాధికారులకు మేము యొక్క ప్రోగ్రెస్ ఇస్తాం. మా యొక్క సమస్యలు గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ధన, మాన, ప్రాణ ఇవన్నీ పోజంకొని పనిచేసుకుంటున్నాం. మా యొక్క ఆవేదన ప్రభుత్వము మరియు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డిఎస్ఓ గారు, మా యొక్క డివిజన్లో ఉండే అధికారులు మా యొక్క ఈ యొక్క సమస్యలను మన్నించి మేము మా యొక్క సహచార ఉద్యోగస్తులు మేమందరూ వీడికి వచ్చామంటే మేము అందరం క్యాజువల్ లీవ్ పెట్టుకొని శాంతియుతంగా నిర్ణయం తెలుపుకుంటున్నాం. ఇప్పటికైనా మా యొక్క న్యాయం చేసి ప్రభుత్వం గారు కనీసం టైం కేటాయించి టీఏడిఏ బిల్లులో మా కనీస అవసరాలు కల్పించి మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేత భారీ కేకును కట్ చేపించి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన 2027 ప్రక్రియను సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో సెన్సెస్ అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సెస్ పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సెన్సెస్ 2026 అనేది చాలా ముఖ్యమైనది అండ్ program has started. So government has issued detailed instructions on appointment and role of various officers for the conduct of the census. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈరోజు రేపు ఎల్లుండ 3 days మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి టీం రావడం జరిగింది. దే విల్ బి హియర్ ఫర్ 3 days అండ్ ఇంపార్ట్ ద ట్రైనింగ్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ సెన్సెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్, అలాగే ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాంట్లో ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సర్వే మొదటి దశలో జరుగుతుంది. రెండవ దశలో అంటే 2027 ఫిబ్రవరి మార్చి నెలలో పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంది. అయితే ఈ మొదటి కార్యక్రమం అంటే హౌస్ ఐడెంటిఫికేషన్, హౌస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఎన్యూమరేషన్ అనేది మనకి May 1st నుంచి May 30th వరకు ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. మేబీ ఇది మనకి ఎస్ఐఆర్ తోటి కొద్దిగా క్లాష్ వస్తుంది కాబట్టి ఫైనల్ డేట్స్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ చేస్తాం. బట్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు అప్రూవ్ అయినటువంటి డేట్స్ ప్రకారం అయితే 1st May నుంచి 30th May లోపల మనం ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి. అలాగే ఇది కంప్లీట్గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్. అంటే ప్రతి సెన్సెస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నుంచి అలాగే హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెన్సెస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది జరుగుతుంది. పేపర్స్ ఉండేది, సో అది కొంత ఆ బాధ అనేది కొంచెం తగ్గుతుంది. రెండవది ఈ సెన్సెస్ డేటా పాపులేషన్ అనేది కూడా చాలా ఈజీగా జరిగే అవకాశం ఉంది ఈ యాప్ ద్వారా. సో నౌ ఇట్ ఈస్ మేడ్ వెరీ వెరీ సింపుల్. సో ఇంతకుముందు ఒక్కొక్క అంటే ఫిజికల్ పేపర్ వర్క్ ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ మేడ్ వెరీ వెరీ సింపుల్. Very clear point. See, it is a very professional activity. So take this training very sincerely, and it is actually correct. Take it as an opportunity to learn and then execute it in a same professional manner with full sincerity. And any doubt, any clarification, please ask, because it is very important. Because we have to, it is time specific and it is procedure specific. Program 2027 census. I warmly welcome all of you. The census remains one of the most significant administrative undertakings of Government of India. It provides credible and comprehensive data that serves as the backbone for policy formulations and developmental plannings, resource allocations, and effective governance. Say something. You are the all the charge officer. You are the backbone of the massive exercise census 2027. So in this exercise, a digital census 2027 depends largely on your leadership, dedication, and coordination at the district level. And your role is planning, supervision, and implementation is very very crucial. And I urge you to focus on the following key aspects. So first one, I have the capacity building and training. 8 members were here. We will help you and make it this program as a grand success. And lastly, my personal thanks to Collector Sir, DRO Sir.
and nodal officer of our district, then superintendent health section and his team for 69 in the 7th schedule of Indian Constitution. There is a legal framework also. The act was framed in 1948 and the census rule was. ఇప్పుడు కూడా ముందులాగా పేపర్ వర్క్ కాకుండా ఇప్పుడు అందరికీ ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు. అది కొంచెం తహసీల్దార్ అందరూ బాగా అబ్జర్వ్ చేయాలి. తహసీల్దార్ ఎంపీడీఓలు జిల్లా ప్రిన్సిపల్ సెసెస్ ఆఫీసర్కి అడిషనల్ ప్రిన్సిపల్ సెసెస్, జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ ప్రిన్సిపల్ సెసెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అధికారులను సూచించారు. శుక్రవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జిల్లాను అభివృద్ధి పథకంలో నిలిపేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపారు. చూసుకొని ఇస్తారు. అది వైలేట్ చేసుకొని ఎంత మీరు ప్రపోజల్ పంపించినా రాదు. అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో దిశా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇక్కడ వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, ఇంకా రావాల్సిన నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నిటి కూడా వివిధ రూపాలుగా చర్చించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఒకసారి సమీక్ష చేసి ఆ పనులు నడిస్తే వెంటనే స్పీడప్ చేసే కార్యక్రమంతో పాటు అనేక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఖర్చు పెట్టాల్సిన విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకొని వీటిని వీలైన తొందరగా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దిశ కమిటీ ఏర్పాటు ఇక్కడ మనం చేసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. మన ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగ సమస్యల గురించి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు రావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ విషయం కావచ్చు, రైతులకు రావాల్సినటువంటి అనేక శాస్త్రజ్ఞుల సలహాలు సూచనలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇవన్నిటితో పాటు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితమే మాకు దిశానిర్దేశం జరిగింది. అనంతపురం జిల్లా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, ప్రత్యేకించి హార్టికల్చర్లో మొదటి స్థానంలో తీసుకొచ్చేలాగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా బనానా క్లస్టర్ను ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన ప్రాంతంలో అరటి సాగు చేసేటువంటి రైతన్నలకి మంచి చేసే కోసం, వాళ్ళకి లబ్ధి చేకూర్చే కోసం ఆ క్లస్టర్ యొక్క విధి విధానాలను కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డుని మన రాష్ట్రంలో ఇప్పటికి మనకి బ్రాంచ్ లేదు కాబట్టి అది అనంతపురం తీసుకొచ్చేలాగా ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డుతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అందులో అనంతపురం తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని నేను ముమ్మరంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అనేక సమస్యలు ఇక్కడ విద్యా సమస్యలు కావచ్చు, లేకపోతే రైతు సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, అటు బస్సులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక సమస్యలని కూడా ఇక్కడ ప్రస్తావించుకొని సమన్వయంతో అధికారులందరూ కూడా బాగా పనిచేస్తే అనంతపురం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా తీసుకెళ్ళేటువంటి ఒక అవకాశం మనకు లభించిందనే విషయాన్ని అధికారులు తెలియజేస్తూ, అధికారులు ఎక్కడైతే నిర్లక్ష్యం వహించారో వాటిని అప్పటికప్పుడు తెలియజేస్తూ వాటి పట్ల శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ చర్చ కూడా చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏదైతే ఉందో సంక్షేమ అభివృద్ధి 2 కార్యక్రమాలు కూడా సమదృష్టితోటి అనంతపురం జిల్లాలో అమలు అయ్యేలాగా మేమందరూ కూడా కష్టపడి పనిచేయాలంటే విషయాన్ని ఈ సందర్భంగా మేము అందరూ మాట్లాడుకొని ఒక దిశానిర్దేశం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అనంతపురం జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడని ప్రశ్నించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బాడుగ ఇళ్లలో ఉన్న ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ రెవల్యూషన్ ఏరియా కమిటీ సమావేశము కాలేజ్ అధ్యక్షులను అనిల్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి నాతో పాటు మా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చక్రయ్య గారు, ఏరియా కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. మేమైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే పట్టణ కేంద్రాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇల్లు కట్టుకునేదానికి 4,80,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ నేటికి 21 నెలలు అయినా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు పల్లెటూరు నుండి పట్టణ కేంద్రాలకు వలస వచ్చి ఈరోజు పనుల కోసం, బెల్లాల పనుల కోసం ఈరోజు ఆరోడ్ సెంటర్లో వందలాది మంది కాపు కాసుకొని ఆ సమయానికి పిలిచోరు లేక మళ్ళీ ఇడికి తిరిగినటువంటి సందర్భం స్పష్టంగా ఆనస్తాను. కాబట్టి ఈరోజు బద్వేల్ పట్టణంలో దాదాపు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఈ 35 వార్డుల్లో దాదాపు 35,000 మంది ఇల్లు లేక ఈరోజు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో పేదలకు పట్టణ కేంద్రాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 20 తర్వాత బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డుల్లో ఆటో జాతా పెట్టి పర్యటించి 20వ తేదీ తర్వాత 15 గోపాల మండలం 1557 సెంచరీపేట పక్కన అక్కడ 15 ఎకరాల్లో, అదేవిధంగా మరో గోపాల మండలం 11 12లో అక్కడ ఉన్నటువంటి స్థలంలో భూపోరాటం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 2 సైట్ల పైన ఇక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి స్థలంలో అయ్యా బద్వేల్ పట్టణంలో విపరీతమైనటువంటిగా పందులు రోడ్ల బట్టి తిరుగుతున్నాయి. ఆ పందులు తిరిగేటువంటి సమయంలో 2 వీలర్లో పోయేళ్ళు, సైకిల్లో పోయేళ్ళు కింద పడి మోకాలు చేతులు ఎదిగి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ పక్కనే ఉంది కాబట్టి ఆ స్థలంలో ప్రతి ఎస్టీ కుటుంబానికి 5 సెంట్లు చొప్పున స్థలం ఇస్తే అక్కడ వాళ్ళు చెట్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తుంటారని చెప్పేసి చెప్తే ఆ స్థలాన్ని పరిశీలించకపోతే గతంలో ఉన్నటువంటి గోపాలం తాజిల్లా తిరుమల రెడ్డి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1550 సర్వే నెంబర్ ఉన్నటువంటి పెట్రోల్ పక్కన ఉన్నటువంటి స్థలం అది ఇతర వ్యక్తులు కాగేదని చెప్పేసి లోగా త్రిపులతో ఒప్పందం చేసుకుంటారు అని దాంతో బోర్డు మీద చెప్పేసి మేము అక్కడ మా రాష్ట్ర గారితో పాటు పర్యటన చేస్తే అక్కడ మా మీద ఒక 6 మంది మీద త్రిపుల నుండి ఆ స్థలం పరిశీలించకపోయినని చెప్పేసి కేసు పెట్టాను. కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు ఉన్నాయి. మేమేమి మానబంధం చేసి కేసులు పెట్టించుకోలే, లేదు కబ్జాలు చేసి కేసులు పెట్టించుకోలే, లేదు దమ్మి దోపిడీ చేసి మేము కేసులు పెట్టించుకోలే. కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే ఈరోజు మీరు కేసులు పెడతారు. ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి దొంగనాకు కుటుంబం దగ్గర కేసులు పెట్టకుండా ఈరోజు మాపై మీరు కేసులు పెడతారు. మాకేం కేసు కొత్త? న్యాయ వ్యవస్థ లేవా? న్యాయ వ్యవస్థలు చూస్తూ ఉండవా?
అందుకనే చెప్తున్నా ఒకటే, ఏదైతే మీరు క్యాబినెట్లో మీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తక్షణమే పట్టణంలో రెండు సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సీట్లు ఇవ్వకపోతే 25 తేదీ తర్వాత వేలాది మంది పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులతో పాటు ఇటు బద్వేలు ఇటు గోపాలం ఉన్నటువంటి ప్రజానీకాన్నంతా కూడగొట్టి వేలాది మందితో రెండు భూపోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు రేపు ఈ నెల 9వ తేదీకి మున్సిపాలిటీ పాలకవర్గం అయిపోవస్తుంది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏం సాధించేది? గతంలో వెంకటసుబ్బయ్య గారు చనిపోయిన తర్వాత 130 కోట్లు నిధులు ఇస్తే రాజగోపాల్ రెడ్డి తన సొంత పార్టీకే సంస్థకే ఒక 70 కోట్లు తెచ్చుకొని అది ఖర్చు పెట్టి మిగతా 70 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు మీకు అనుకూలమైన చూస్తుంటే రోడ్లు వేశారు. ఈరోజు మార్తమ్మ గారు ఎస్సీ నివసించినటువంటి కానీ అటు రోడ్లు వేసారా? రమ్మను చూద్దాం మున్సిపల్ అధికారులు. ఈ మార్తమ్మ నగర్, గౌరీశంకర్ నగర్, జంగాల కాలనీ, ఇన్సాఫ్ నగర్, వృక్షా కాలనీ వీళ్ళందరూ పన్నుల కట్టడం మీద వాళ్ళ దగ్గర మీరు వేలాది రూపాయలు ఇంటి పన్ను, కుళాయి పన్నులను తీసుకోవడం మీద అక్కడ ఎందుకు రోడ్లు వేరు? అక్కడ ఎందుకు సరైనటువంటి ఇళ్ళ మీద కరెంటు తీగలు పోతుంటే ఆ తీగలు ఎందుకు పక్కన మార్చలేకపోతున్నారు? అంటే ఎవరైతే డబ్బిస్తే ఆయన ఈకి పోతే లైన్ మారుస్తారు. 25,000 రూపాయలు ఇస్తే అర్ధ గంటలో తెచ్చి బిడ్డలు ఇస్తారు. ఉదాహరణ భగత్ సింగ్ నగరే. అంటే వారికన్నా ముందుగా 32 మంది అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇచ్చారు. ఎందుకు కరెంట్ మీటర్లు ఇవ్వాలా విద్యుత్ అధికారులు? ఈరోజు కింది స్థాయిలో ఉన్నటువంటి కరెంటు లైన్మెన్లు, ఈఆర్ఓలు 20,40,000 రూపాయల వరకు డబ్బు తీసుకొని తహసీల్దార్ గారితో మేము మాట్లాడతాం, ఎన్ఓసి మేము ఇప్పిస్తామని చెప్పేసి ఈరోజు మొత్తం అటు బద్వేలు, గోపాలను 2 రెవెన్యూ కళలు అవినీతికి కేరఫ్గా మారాయని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రం ఎక్కలేదు ఎన్ఓసి గతంలో పెట్టాడు ఆవు వెంకటరమణ గారు. ఎలాంటి పెట్టారు? దొంగ పేపర్లను నియంత్రిస్తాను చెప్పేసి పెట్టిపోయారని చెప్పి దొంగ పేపర్లను నియంత్రించడం కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులకు ఆదాయ మార్గం కోసమే ఆయన ఎన్ఓసి పెట్టిపోయారు. కాబట్టి తక్షణమే ఎన్ఓసీలను ఎత్తేసేలా, ఎన్ఓసీ లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కరెంటు మీటర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా వేంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి తెలిపారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడం, త్రాగునీటి పైప్లైన్ లీకేజీలు, విద్యుత్ వైరింగ్ సమస్యలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సమస్యలను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్యలు రాకుండా ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించడంతో పాటు పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే జీవో గారితో కూడా ఇక్కడే సార్లు ముందని మాట్లాడిన జీవో గారితో క్రికెట్ కూడా మాట్లాడినా నార్మల్ లెటర్ పెట్టండి, తప్పకుండా చేస్తాము. హై స్కూల్ తరఫున మెమో తీసుకొని ఒక అర్జీ తీసుకొని అది కూడా అన్న లెటర్తో పెట్టండి, మేము తప్పకుండా స్పందిస్తాము, కమిషన్ చేస్తామని జీవో గారు ఇప్పుడే చెప్పారు. అది పెట్టి ఈ బిల్డింగ్ విషయం వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం దిగిపోతాకుండా ఆదాబాద్ దాకా అంతా పనులు కట్టేసి వర్షము నేను కూడా చూశాను. వర్షం వస్తే నీళ్ళు ఎట్లా కట్టాలో కొట్టాలి, పాత కొట్టాలో ఎట్లా కట్టాలో ఆ విధంగా నాకు తెలుసు గౌరవంగా. నేను ఆ కాంట్రాక్టర్ని కూడా ఫోన్ చేసి బెదిరించాను, అదే వచ్చి చెప్పాలి, నేను కంప్లీట్ చేయాలన్నా. నా పీరియడ్ టైం అయిపోయింది, నాకు బిల్లు వచ్చాయి, నా టైం కూడా అయిపోయింది. నా పీరియడ్ అంటే 2-3 నెలలు దానికి ఏదో మీట్ అంటే అది కూడా అయిపోయింది. కాబట్టి నేను రాను, కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఆయన వదిలిపెట్టేశాను. దాని మీద కూడా
ఈ లెటర్లోనే కనపరిచి ఆ లెటర్ మీద కనపరిచి ఇది కూడా కంప్లైంట్ పైప్ లైన్ మనం సపరేట్ చేసుకోవాల్సింది. ఆ పైప్ లైన్ మనం నీళ్లు వాడిస్తే గోడల్లో కానీ పైన కానీ అవసరంగా కావాలనే సపరేట్ పైప్ లైన్ వేసేదానికి 100% ట్రై అవుతాము. అది కూడా వచ్చేస్తుంది. నేను ఈ పాత బిల్డింగ్ అంటే అసెంబ్లీ కంటే బిల్డింగ్ గురించి కూడా చెప్పాను కదమ్మా. ఈ బిల్డింగ్ కూడా తప్పకుండా మనం డిఓ గారి దృష్టికి చూస్తే 10% బ్యాలెన్స్ ఉంది అమౌంట్ జరా అంత తక్కువ పెడితే మళ్ళీ పెద్ద శాంక్షన్ చేయించుకొని ఆ బిల్డింగ్ కూడా కంప్లైంట్ చేసేది 100% ఇదైతే ఇబ్బంది లేదు. అమౌంట్ ఉంది కాబట్టి ఇది అయిపోతుంది. ఇవన్నిటికీ మీకు హామీస్తూ అలాగే ధర్మ ఇందాక ఎగ్జామ్ గురించి సీసీ కెమెరాలు చూస్తాను నేను 2 రోజుల నుంచి ట్రై చేశాను. దగ్గర టచ్ చేయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి, ప్రాంతీయ సమాచార ప్రజా సంబంధాల అధికారి పద్మజ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. మహిళలు ఇంట్లో అంటే ఎటువంటి బయటికి రాకుండా ఉద్యోగం లేని ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలకు సమస్యలు ఏముంటాయంటే అత్తమామలు అత్తమామలు మేము చెప్పిన మాట వినలేదనేది వాళ్ళ వర్షం ఉంటుంది. నువ్వు చెప్పిందే నేను వినాలా అనేది వీళ్ళ వర్షం ఉంటుంది. అక్కడ కొంచెము భేదభావం అనేది ఏర్పడుతుంది. తర్వాత కొంతమంది ఇంకా కొంచెం మొరటుగానే అనిపిస్తారు. మేము వస్తే లేయాలా, మేము వస్తే కూర్చోకూడదు, మంచం మీద కూర్చోకూడదు, అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలతో ఏమవుతుందంటే ఇప్పట్లో ఈ నవీన కాలంలో చాలా వరకు అందరికీ అవేర్నెస్ వచ్చింది. టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పరంగా అందరూ అప్డేట్ అయినారు. అమ్మాయిలందరూ కూడా ఇంకా అత్తమామల్ని సరిగా వాళ్ళు చెప్పేటటువంటి ఆంక్షలకి వీళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరనమాట. అప్పుడు కొంచెం శత్రువులాగా మారిపోతున్నారు. అత్త మామల్ని వీళ్ళకి శత్రువులాగా మారిపోతున్నారు. అలాగే కొంతమంది ఆడబిడ్డలు ఉంటారు. ఆడబిడ్డలు వచ్చి వీళ్ళ మీద కొంచెం అధికారం చెలాయించాలని చూస్తారు. అది కూడా వీళ్ళకి మనస్పర్ధలు దారితీస్తుంది అనమాట. మనస్పర్ధలకు దారితీస్తుంది. అదేవిధంగా కొంతమంది చదువుకునే తమ్ముళ్ళు అట్లా ఉంటారనమాట. వాళ్ళని ఎందుకు చదివించాలా అనే సంతృప్తి కూడా ఇప్పుడున్న మహిళలకు ఉందన్నమాట. దీంతో ఏమవుతుందంటే ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవడం, మనం బయటకు వెళ్ళి ఫ్యామిలీ పెట్టాలా అన్న కాన్సెప్ట్ ఎక్కువైంది. దాంతో విడిపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. నష్టపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ భర్తను అమ్మ నాన్న నుండి తల్లిదండ్రుల యొక్క పెద్దరికాన్ని గౌరవించకపోవడము, పెద్దల గౌరవము అనేది లేకపోవడము అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే అది మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అట్లా ఉందండి. మన స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఎంతసేపు ఉన్న పాఠాలు చెప్తున్నారే కానీ ఎథిక్స్, వాల్యూస్, మారల్స్ చెప్పడం లేదు. దీనివల్ల చాలా యువత చాలా దెబ్బతింటున్నారు. మాకు ఏది కావాలన్నా అదే, ఏది నచ్చిందో అదే కావాలి అని దాని వైపు అడుగులు వేయడం, పెద్ద చిన్న మర్యాద లేకపోవడం, తర్వాత గౌరవించకపోవడం అట్లా జరుగుతుందన్నమాట. అంటే స్వార్థం అనేది ఎక్కువైంది. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుండి ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ అనేది నేర్పించాలి. పిల్లలకి నేర్పించాలి. ఒక లెసన్ లాగా నేర్పించాలి. పెద్దవాళ్ళని చూసి పిల్లలంతా నేర్చుకుంటారనమాట. ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత 2-3 monthsకి మళ్ళీ డైవర్స్ కోరుకొని మళ్ళీ విడిపోయేదానికి ఎక్కువ జరుగుతున్నారు. కానీ అంత చదువుకున్న వాళ్ళు కూడా అంత అవేర్నెస్ లేకుండా అట్లా జరిగేదానికి ఏ అంశాలు ప్రభావం ఉంటాయంటారు? అంటే అండి మొట్టమొదటి చెప్పుకోవాల్సి అంటే ఇద్దరు జాబ్ చేస్తారు, ఇద్దరు సమ్ ల్యాక్స్లో సంపాదిస్తారండి. అయితే ఎక్కడ గొడవ వస్తుందంటే లేట్ నైట్ వరకు ఫోన్లు చూడటం, మొబైల్ ఫోన్ చూడటం, తర్వాత ఏం మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏం చాటింగ్ చేస్తున్నారు అనేది ఒకరికి తెలియకుండా వారు దాచిపెట్టడం. ఒకవేళ ఫోన్ చూడాలని అనుకుంటే దానికి పాస్వర్డ్ పెట్టడం. అంటే నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు అనేది అక్కడ ఏర్పడుతుంది, మనస్పర్ధ ఏర్పడుతుంది. ఇంకొకటి అండి
ఈ లేట్ నైట్ వల్ల భార్యాభర్తల సంబంధాలు కూడా కొంచెం తక్కువ అయినాయని చెప్పుకోవచ్చండి. అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది తగ్గింది. ఇంతసేపు ఉన్న పక్క పక్కనే కూర్చున్నప్పటికీ ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, మన ఇద్దరం కూర్చొని తిందాము, మన ఇద్దరం ఎక్కడికైనా సినిమాకి వెళ్దాము, షికార్కి వెళ్దాము, పార్క్కి వెళ్దామా అనేది లేదు. ఇంటికి వచ్చిన మొదలు ఫోన్లు చూసుకుంటుంటారు. ఇది ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఆర్థికంగా ఇద్దరు బలపడినారనమాట. ఇది నాది, ఇది నీది, ఇది నా డబ్బులు, ఇది నీ డబ్బులు. నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినావు, నీ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఇట్లా గొడవలు అవుతున్నాయి. దీనివల్ల కూడా ఆర్థిక స్వాతంత్రము ఎక్కువైందనమాట. దీనివల్ల నా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది తక్కువైంది. ఓకే మేడం. తర్వాత మహిళల పట్ల జరిగే అమానుషమైన ఘటనలకు సినిమాల ప్రభావం ఎంత ఉందనుకుంటున్నారు? సినిమాల ప్రభావం ఒకటే కాదండి, ఇప్పుడు వచ్చేటటువంటి మనకు ఓటీటీలో అవన్నీ కొన్ని సీన్స్ వస్తున్నాయి, సీన్స్, తర్వాత అన్బేరబుల్ సీన్స్ వస్తున్నాయండి. అది ఒకటే కాదు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మీడియా ప్రభావం, సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ మొత్తం ప్రభావం చూపుతుంది పిల్లల పట్ల. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఆడపిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు కూడా. ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే, తల్లిదండ్రులు పిల్లలు మొబైల్లో పిల్లలకి మొబైల్ ఇవ్వడం అనేది ఒక తప్పైతే, ఇచ్చిన తర్వాత మొబైల్లో ఏం చేస్తున్నారు, ఎంతవరకు చూస్తున్నారు అనేది కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సజావుగా పెరగాలి. ప్రతి మహిళ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటుంది. దానితో పాటు మహిళ చదువుకొని ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడే మరింత సమర్థవంతంగా తన కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రధానంగా నేటి సమాజంలో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ మనం చూస్తున్న నేపథ్యంలో చదువు మీద ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నప్పటికీ సోషల్ మీడియా మీద ఎక్కువ వ్యాపకంతో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలా అనుకునే లక్ష్యాన్ని పక్కన పెట్టడంతో పెళ్లి తరువాత కానీ ఆర్థిక సమానత్వం కానీ వాళ్ళకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉండడం కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేకి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సరదాలు అనేది ఉండల్ల, కానీ అది మన లక్ష్యాన్ని సాధించే దిశగా మనం అనుకునే లక్ష్యాన్ని చేరుకునేందుకు ముఖ్యంగా దాని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సమావేశాలన్నీ కూడా దగ్గర 15 రోజులు మనం చర్చలు చేశాం. ఎప్పుడు కూడా అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. మనం ఇక్కడ మాట్లాడేది 4 గోడల మధ్య కాదు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే దిశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడ ఏదో మనం అపోజిషన్ పార్టీ దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడు ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత.
2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చి హైదరాబాద్, తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా దిశ. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ విశ్వాసం అధ్యక్ష నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష ఈ 20 నెలలు మీరు చూశారు, అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేర్ల ఆందోళన, తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పట్టు. ఘనంగా సింగారెడ్డి సతీష్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. జనగణన ప్రక్రియకు సిద్ధంగా ఉండాలన్న కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. అనంతాభివృద్ధికి కృషి చేయాలన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.